హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు మా పిల్లలకి నామవాచకము అంటే ఏమిటో ఇప్పుడు తెలియజేస్తున్నాను. అందరు హాయ్ చెప్పండి. పిల్లలు, ఈరోజు మనం ఏం చెప్పుకుందామంటే నామవాచకము అంటే ఏమో చెప్పుకుందాం, సరేనా? నామము అంటే ఏమి? పేరు. మీరు చిన్నప్పుడు నామకరణం చేస్తుంటారు కదా ఇళ్ళల్లో కదా, అంటే ఆ రోజు ఏం చేస్తారు? పిల్లలకి పేరు పెడతారు కదా. మరి నామవాచకము అంటే మనకి ఇక్కడ పేర్లను తెలిపే పదాన్ని ఏమంటారు? నామవాచకము అని అంటారు. మరి ఏ పేర్లు అంటే ఇక నేను ఒకసారి మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. ఆ చిత్రంలో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూడండి, కింది పెట్టానా, నీ ఫేస్ కనపడి. ఇక్కడ చూసినారా పిల్లలు? చూడండి, ఇక్కడ ఎవరెవరు ఒక్కొక్కరు లేచి చెప్పాలి నాన్న. ఇక్కడ ఎవరెవరు చిత్రాలు ఉన్నాయి? ఫస్ట్ ఇక్కడ ఎవరు చిత్రాలు ఉన్నాయి చెప్పండి, ఒకరు లేయండి. ఇక్కడ ఎవరున్నారు? కుటుంబం అంటే ఎవరు? అక్కడ మనుషులు కదా. అంటే ఇక్కడ మనుషుల పేర్లు కదా. మనుషుల పేర్లను తెలిపే పదాన్ని ఏమంటారు? నామవాచకం అని అంటారు. మనుషుల పేర్లు అంటే మీ అందరికి పేర్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఒక్కొక్కరు లేసి ఒక్కొక్క పేరు చెప్పండి. మనుషుల పేర్లు ఏదైనా సరే, మీ పేర్లైనా చెప్పుకోవచ్చు. చెప్పునా? రామకృష్ణ, విక్కీ, గోవర్ధన్, శాంతిరాజ్, పవన్, నిఖిల్ బాబు. నువ్వు చెప్పినా? ఇందు, రవికుమార్, అఖిల్. చాలు కదా. ఛత్రపతి. అంటే మనుషుల పేర్లని ఏమంటారు చెప్పండి. ఒకటి చెప్పాలి. మనుషుల పేర్లను ఏమంటారు? నామవాచకం అని అంటారు. మళ్ళీ మనకి ఇక్కడ చూడండి, కింద పైకెత్తునా, ఇక్కడ కింద చూడండి ఏమున్నాయి? ఇక్కడ పక్షులు ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ చూడండి? ఏమేం పక్షులు ఉన్నాయి ఇక్కడ? ఒక్కొక్కరు లేనా? ఒకరు లేండి. పిచ్చుక ఉంది. నెక్స్ట్ ఏముంది? నువ్వు లేనా? కాకి ఉంది, నెమలి ఉంది, రామచిలక ఉంది, కోడి ఉంది. కూర్చోండి, వింటున్నారా నాన్న? ఇక్కడ ఏముంది? పిచ్చుక ఉంది, కాకి ఉంది, నెమలి ఉంది, చిలుక ఉంది, కోడి ఉంది. మళ్ళీ ఈ పక్షులన్నిటిని కూడా ఏమంటారు? నామవాచకం అనే అంటారు. అంటే పక్షుల పేర్లు, మనుషుల పేర్లు రెండింటిని ఏమంటున్నారు? నేను ఇంకా జంతువులు అడగలేదు. ఇంతవరకు మనం చెప్పుకుంది ఏమి? మనుషుల పేర్లు, పక్షుల పేర్లని ఏమంటారని చెప్పినాను? నామవాచకం అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి? పూలు ఉన్నాయి కదనా. ఏమేం పూలు ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఒక్కొక్కరు లేచి చెప్పాలి. చెప్పినా? గులాబీ, బంతి పువ్వు, సన్ఫ్లవర్, చామంతులు, గులాబీ, మందారం కదా. అంటే పూల పేర్లను కూడా ఏమంటున్నారు? నామవాచకం అని అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయినా? పండ్లు ఉన్నాయి. ఏమేం పండ్లు ఉన్నాయి చెప్పు. ఏ పండ్లు ఉన్నాయన్నా చెప్పండి కొద్దిగా. అరటి పండు. కూర్చో. నెక్స్ట్ యాపిల్ పండు. చూసి చెప్పక్కడ. దానిమ్మ పండు. అరటి పండు అంటే బనానానే కదంగా. కలంగడ పండు కదా. పైనాపిల్. సిడౌన్, కూర్చోండి. అంటే ఇక్కడ మనం ఇంతవరకు ఏమేమి చెప్పుకున్నాము? మనుషుల పేర్లు, జంతువుల పేర్లు చెప్పాలా ఇంకా నేను? ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి? పూల పేర్లు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ జంతువులు. ఏమేమి జంతువులు ఉన్నాయి చెప్పండి ఒక్కొక్కరు. ఏనుగు, మంకీ, సింహం, జిరాఫ్, టైగర్, పులి, ఛత్రపతి చెప్పినా? తాబేలు కదా.
మనకి కుందేలు ఉంది, తాబేలు అన్నీ ఉన్నాయి కదా. అంటే మనకి ఇక్కడ మనుషుల పేర్లు, పక్షుల పేర్లు, జంతువుల పేర్లు, పూల పేర్లు, వీటన్నిటిని ఏమంటున్నారు? పండ్ల పేర్లు నామవాచకం అని అంటున్నారు. తర్వాత ఇక్కడ చూస్తే ఏమున్నాయి నాన్న? ఇక్కడ ఏమున్నాయి? చెట్ల పేర్లు ఒక్కొక్కరు లేయాలి, అందరూ లేవుడు. చెట్ల పేర్లు చెప్పండి. వేప చెట్టు, మామిడి చెట్టు, దానిమ్మ చెట్టు, అరటి చెట్టు, జామ చెట్టు, చింతపండు చెట్ట, చింత చెట్టు. వెరీ గుడ్. చెప్పు ఈ చెట్టు పేరు. తీగలాగా వస్తుంది కదా కలింగడ పండు. మ్యాంగో అంటే మామిడి చెట్టు కదా. అంటే ఇక్కడ చెట్ల పేర్లు కూడా ఏమొస్తుంది? వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ చిన్న లాస్ట్కి ఒకటి ఉంది, వాటర్, నదులు కదా. మీకు నదుల పేర్లు తెలుసా? చెప్పండి. ఏమేమి నదులు? బాయి కాదు, కృష్ణా నది, వెరీ గుడ్. గోదావరి, పెన్నా నది, హిందూ, ఇంకా హిందూ అనేది సముద్రాలు అవి. మన కర్నూలులో వస్తుంది కదా, మంత్రాలయంలో ఏ నదిని ప్రవహిస్తుంది? మన కర్నూలులో తుంగభద్ర నది. ఏ నది? తుంగభద్ర నది కూడా ఒక నది అన్నమాట. నెక్స్ట్ సముద్రాలు. ఇందాక మీరు చెప్పినారు కదా, సముద్రాల పేర్లు చెప్పండి. హిందూ మహాసముద్రము, అరేబియా మహాసముద్రము, విన్నారా పేర్లు? అవి కూడా మనకి నామవాచకం కిందకే వస్తాయి. మీరు సోషల్లో వినింటారు, ఇక్కడ రాయలేదు. ఇక్కడ ఏమి? రాష్ట్రాలు. రాష్ట్రాలు కదా. కూర్చోండి. రాష్ట్రాల పేర్లు మనకి ఆంధ్రప్రదేశ్ కదా, తర్వాత తెలంగాణ రాష్ట్రము కదా, ఇవన్నీ వస్తాయి. అర్థమైంది నాన్న? సిద్ధిపోగుల శాంతిరాజ్, ఇప్పుడు చెప్పు నామవాచకం అంటే ఏమి? పేర్లను తెలిపే పదాలు. పదాన్ని నామవాచకం అంటారు. ఏమేం పేర్లు వస్తాయనా? మనుషుల పేర్లు, చెట్ల పేర్లు, జంతువుల పేర్లు, అర్చొద్దు, చూసి చెప్పు దానిలో ఏమేమి ఉన్నాయో. మనుషుల పేర్లు, రాష్ట్ర పేర్లు, ఫ్రూట్స్ పేర్లు, పండ్ల పేర్లు, చెట్ల పేర్లు, పూల పేర్లు కదా, పక్షుల పేర్లు, నదుల పేర్లు, వీటన్నిటిని ఏమంటారు? నామవాచకం. మనకు ఇప్పుడు FA1 ఎగ్జామ్ ఉంది కదా నాన్న. FA1 ఎగ్జామ్లో మనకు ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు. ఏమని? అనగనగా ఒక ఊరిలో రాము, రవి, ఏదో కిరణ్, ఈ ముగ్గురు ఉండేవారు. రవి కుక్కని పెంచుకునేవాడు, రాము తర్వాత పిల్లిని పెంచుకునేవాడు. అట్లా ఏదో ఒకటి ఇస్తాడు, జంతువుల పేర్లు అంటే అవన్నీ ఇస్తుంటాడు. మనము కింద ఇస్తాడు నామవాచకాలు ఏవేవి వస్తాయి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏమేమి రాస్తారు నామవాచకాలు అంటే? చెప్పండి. ఏమేమి పేర్లు చెప్పినా ఇందాక నేను? రవి, కిరణ్, విజయ్ వచ్చిందా పేరు? కథలో ఏమేమి పేర్లు చెప్పినా నేను? ఫస్ట్ పేరు ఏం చెప్పినాను? రవి కంటే ముందు విక్కి చెప్పలే, రాము చెప్పిన. అందుకే బాగా వినాలి. రాము, రవి, కిరణ్. తర్వాత వీళ్ళు ఏం జంతువులు పెంచుకున్నారని చెప్పినాను? రవి పిల్లిని. అట్లా ఏదో ఒకటి ఇస్తాడనమాట. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఆ పేరాగ్రాఫ్ని బాగా చదివి మీరు ఏం చేయాలి? దానిలో వచ్చే నామవాచక పదాలన్నింటినీ మీరు తీసి రాయాలన్నమాట. రాస్తారు కదా. ఈరోజు మనం నామవాచకం అయిపోయింది. మళ్ళీ ఇంకా సర్వనామము, భాషా భాగాలు ఉన్నాయి కదా మనకి 5, అవి తెలుసుకుందాం. సరేనా? చూపినాను ఒకసారి నామవాచకం. ఇటు తిప్పు. బాయ్ చెప్పండి అందరూ. పైకి ఎత్తినాను అట్లా. తల కింది కొంచెం, నీ తల కనపడాలా. కిందికి నీ తల కనిపించాలి, నీ ఫేస్ కనిపించాలా.